అందరికీ నమస్కారం అండి. జై గురుదేవ దత్తాత్రేయాయ నమః. మానవుడు తిరిగి మరలా మనిషిగానే జన్మిస్తాడా అనే విషయాన్ని విందాం. జీవులు అనేటువంటి వారు 84 లక్షల మంది జీవులు. అంటే ఈ 84 లక్షల జీవరాశులు ఉంటాయి. వీటి అనంతరం మాత్రమే మానవ జన్మ కలుగుతుంది. అంటే మానవ జన్మ అనేది చివరిది. దుర్లభమైన మానవ జన్మకు వచ్చిన తర్వాత మళ్ళీ జన్మలు ఉంటాయా అనేదే ప్రశ్న. ఇందుకు ఆ జన్మలో మానవుని యొక్క ప్రవర్తనను లేదా స్థితిగతులను బట్టి ఆ జన్మలు ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు అని చెప్పవలసి వస్తుంది. ఎందువల్లంటే ఆత్మజ్ఞానం కలిగే వరకు మోక్షం అనేది రాదు. మోక్షం వచ్చే వరకు జన్మలు అనేవి తప్పవు. ఉత్తమమైన సంస్కారం కలవారికి ఉత్తమ జన్మలు లభిస్తాయి. నీచ సంస్కారం కలవారికి నీచ జన్మలు లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అందువల్ల జ్ఞానం కలిగి మోక్షం సిద్ధించేంత వరకు ఎన్ని జన్మలైనా కలగవచ్చును. ఆ జన్మలు ఇన్ని అని మనం చెప్పడం సాధ్యం కాదు. అంతేకాక ఆ రానున్న జన్మలు మానవ జన్మలుగానే ఉంటాయని కూడా చెప్పలేము. అంటే వారి వారి యొక్క చేసుకున్న పాపపుణ్యాలను అనుసరించి జన్మలనేవి ఏర్పడతాయి. ఉదాహరణకు జడభరతుడు మొదలైన వారి చరిత్రలు మానవులు తిరిగి మరలా పశుపక్షాదులుగా కూడా పుట్టవచ్చునని నిరూపించాయి. ఎన్నో పుణ్యకార్యాలను చేస్తేనే వచ్చేది ఈ మానవ జన్మ. అటువంటి మానవ జన్మలో కూడా మానవుడు ప్రవర్తనను సత్ప్రవర్తన కలిగి ఉండకుండా నీచ ప్రవృత్తిని అనుసరిస్తే మాత్రం తిరిగి మరలా మంచి జన్మ వస్తుందనేది మాత్రం చెప్పలేము. అందువల్ల మానవులుగా పుట్టిన మనమందరము సత్కర్మలు అనేటువంటివి ఆచరించి సన్మార్గంలో మెలుగుదాం. విన్నారు కదండి. ఇటువంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.